సో మనకి డిసెంబర్ 28వ తేదీన మన గురువు గారు నేరళ వేణుమాధవ్ గారి బర్త్డే సందర్భంగా సో ఆ రోజు ఈవెంట్ లో కూడా మనకి లక్ష్మీపతి గారు ఒక అవకాశం కల్పించారు. సో టీవీ షోలో ఎన్నో వేదికలు కనిపిస్తున్నాం. ఎట్లా అంటే ఒక సింగింగ్ పరంగా పోటీలు ఉన్నాయి, తర్వాత కామెడీ పరంగా ఉన్నాయి, అలాగే డాన్స్ పరంగా ఉన్నాయి. కానీ మిమిక్రీ పరంగా ఎక్కడా లేదు అని ఒక మంచి ఆలోచనతో ఇటువంటి కాంపిటీషన్ సంక్రాంతికి పెట్టడం అనేది చాలా అద్భుతం అన్నమాట. సో దీనిలో చాలా మంది ఆసక్తి గల వారు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అండ్ వాళ్ళ యొక్క ఆ టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక. సో ఇందులో అందరూ సెలెక్ట్ అయినందుకు ప్రత్యేకంగా అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ వన్స్ అగైన్ ఇటువంటి అవకాశం మనకు కల్పించినటువంటి మన చిత్తూరు జిల్లా మిమిక్రీ కన్వీనర్ లక్ష్మీపతి గారికి అండ్ అలాగే అంజన్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు ఫీమేల్ వాయిస్ సీనియర్ ఆర్టిస్ట్ మిమిక్రీ అంజన్ కుమార్ గారికి ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ కోసం చిన్న చప్పట్లు కూడా అభినందిద్దాం. అండ్ అలాగే దీనికి సాంఘిక సహకారం అందిస్తున్నటువంటి బాబు బంగారం గారికి అండ్ అలాగే మనకి లైవ్ స్పాన్సర్ చేసినటువంటి లక్ష్మణ ఫోటో స్టూడియోకి అండ్ అలాగే కన్సలేషన్ గిఫ్ట్ ప్రొవైడ్ చేసినటువంటి అల్మదీనా గిఫ్ట్ ఆర్టికల్స్ దుర్గి సుబాని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అండ్ మనకి దాదాపు ఒక 70 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. దానిలో ఒక 2 డ్రాప్ అయ్యారు. అండ్ సో నెంబర్ వైజ్ గా చూసుకున్నట్లయితే సో మనకి అయ్యప్ప గారు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా లేట్ గా జాయిన్ అవుతారు కాబట్టి సో కంటెంట్ నెంబర్ 2 మనకి అన్సర్ గారు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి సో అన్సర్ గారు సౌండ్స్ తో మొదలు పెడదాం. అండ్ లక్ష్మీపతి గారు మీరు చెప్పండి, తను చేసి చూపిస్తారు. మిమిక్రీ కళాకారులకు అందరికి నమస్కారం. లాస్ట్ టైం డిసెంబర్ 28న మనము ఒక మంచి గురువు గారు బర్త్డే రోజు మంచి చక్కటి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు సక్సెస్ చేసుకున్నాం. సో అదే విధంగా ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మన వంతు మన రాయలసీమ గ్రూప్ వంతు ఒక చిన్న ప్రయత్నం భలే కళ అనేటువంటి మిమిక్రీ పోటీలను కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కళాకారులకి అంజనన్న గారు అయితే మన బాబు బంగారము అన్నగారు మరియు జల్సా జానీ గారు, అదేవిధంగా దీనికి సపోర్ట్ చేసినటువంటి మన దీక్షిత్ అయితే ఏంది, ప్రతి ఒక్క కళాకారుకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఈ రోజు పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళని ఒక 17 మంది సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ మన జానీ గారు గ్రూప్ లో ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేశారు ఎట్లా ఉంటది ప్రాసెస్ ఏంది అనేది. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి ప్రతి ఒక్క కళాకారులకి 4 నిమిషాల వరకు మాత్రమే టైం ఉంటది, ఓన్లీ 4 మినిట్స్. ఆ 4 నిమిషాల లోపే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయండి. సెకండ్ థింగ్, మీరు చేస్తున్నటువంటి వాయిసెస్ కానీ ఏదైనా మీ స్కిట్ లా కామెడీ ఏదైనా చేయండి, నో ప్రాబ్లం. బట్ ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదు, ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకరు చేసేటప్పుడు ఇంకోరు డిస్టర్బ్ చేయకండి. ఒకరు చేసినప్పుడు అందరూ అన్మ్యూట్ లో పెట్టేసేయండి, తర్వాత మ్యూట్ లో పెట్టేసేయండి. తర్వాత ఇంకొకరు పేరు పిలుస్తున్నట్టే ఎవరైతే అనౌన్స్మెంట్ చేస్తామో వాళ్ళు అన్నది మనకి లైవ్ లోకి రండి. ఓకే జానీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మనతో పాటు అంజన్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. అంజన్ అన్న, మీరు ఒక 2 మాటలు చెప్తే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ వెల్కమ్ అన్నగారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మన అంజన్ కల్చరల్ అకాడమీ నిజంగా ప్రస్తుతము షూట్ సంక్రాంతి పండుగ షూట్ లో ఉంది. ఆ పరిస్థితుల్లో మన అంజన్ కల్చరల్ అకాడమీ అండ్ చిత్తూరు సంబంధించిన మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మా లక్ష్మీపతి బ్రదర్ కలిపి సంక్రాంతి మిమిక్రీ ఆన్లైన్ కాంపిటీషన్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాను. నిజంగా గ్రేట్ మూమెంట్ ఇది. ఎందుకంటే ఇట్లాంటి పండుగలు మామూలుగా కరోనా టైంలో మనం జరుపుకుంటున్న వేళ మిమిక్రీ లాంటి కళా ప్రతిభను ఒక వేదిక మీద తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనకు మా లక్ష్మీపతి బ్రదర్ కు నాకు చేయూత అందించడానికి జల్సా జానీ అండ్ బాబు బంగారం గారు రావడం, వీరిద్దరితో పాటు 17 మంది అంటే 17 మెంబర్స్ విత్ అపాన్ ఆఫ్ 2 స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం చాలా గ్రేట్. అందులో ఆడపిల్లలు 3 మిమిక్రీ, 2 మిమిక్రీ ఆడపిల్లలు ఆర్టిస్ట్ గా ఈ రోజు పర్ఫార్మెన్స్ ఇవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికి ఒకటి ప్రైజ్ అనేటువంటిది ఎవరికో ఒకరికి వస్తుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ కన్సల్టేషన్స్. మన పార్టిసిపేషన్ చాలా గొప్పది అనే ఒక ఒపీనియన్. మీరు తప్పకుండా విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. తర్వాత ఇంకా చాలా వర్క్ షాప్స్ కానీ వరంగల్, నేను ఉండేది వరంగల్, అంజన్ కల్చరల్ అకాడమీ కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్క్ షాప్ లో మళ్ళీ మనం కలుద్దాం. నేను కొత్త వాళ్ళని చూసాను ఈ రోజు మన లక్ష్మీపతి బ్రదర్ చేసినటువంటి ఈ షో ద్వారా, ఈ ఆన్లైన్ మిమిక్రీ కాంపిటీషన్స్. ఇది ఒక మంచి గ్రేట్ థింగ్ అనుకుంటున్నాను. నేను వచ్చి 2 నిమిషాలు అవుతుంది, అయి మనతో పార్టిసిపేట్ అవుతున్నాను. తర్వాత ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తాను. ఇట్లాంటి ఆపర్చునిటీ మీకు ఇంకా రావాలని చెప్పి చాలా వాటిలో పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్.
అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో సో మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మరి స్టార్ట్ చేసేయండి జానీ గారు. ఓకే, కంటెస్టెంట్ నెంబర్ 1 అయ్యప్ప గారు కొద్దిగా మళ్ళీ మధ్యలో జాయిన్ అవుతారు. అండ్ కంటెస్టెంట్ నెంబర్ 2 ఆన్సర్ కర్నూల్, మీకు ఒక 4 నిమిషాల టైం ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ సార్. పర్ఫార్మెన్స్ ఏదైనా చేస్తే సార్ మన ఇష్టం. ఏదైనా వాయిస్ సరిగా సార్? ఏదైనా ఓకే సార్. ఓకే సార్, మన ఇప్పుడు స్టార్ట్. ఓకే సార్. హలో సార్, వాయిస్ క్లియర్ ఉందా? హలో ఓకే, స్టార్ట్ చేయండి. హలో. ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? హలో. ఓకే డన్, స్టార్ట్ చేయండి. అందరికి ఓకే సార్. హలో, అందరికీ ముఖ్యంగా నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం కల్పించిన అందరికీ నాకు చాలా ధన్యవాదాలు. విజయ్ దేవరకొండ గారు మన కరోనా వైరస్ చెప్తే ఎలా ఉంటుందో మీకోసం. మీ అందరికీ ఇప్పుడు చాలా కేసులు పెరుగుతున్నాయి, బట్ అందరూ నిర్లక్ష్యంగా ఇంట్లో ఉండకుండా, బట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా బయటికి వెళ్తూ చాలా ముందు మినిమం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, అలాగే మాస్క్ ధరించాలి. అలాగే ఇప్పుడు చేసేది అలా ఉంటుంది. మన విజయ్ దేవరకొండ గారి వాయిస్ చూసుకుంటే ఇప్పుడు మన చిరంజీవి గారు మన న్యూ ఇయర్ గురించి చెప్తే విషయం చెప్తే ఎలా ఉంటుంది మీకోసం. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ముఖ్యంగా గారికి మన శుభాకాంక్షలు తెలియజేస్తూ చేయడంలో అలాగే అందరు కూడా బెనిఫిట్ ఎక్కడికో తీసుకెళ్ళాలని కోరుతూ ఈ సభా ముఖంగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అతను చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ అలా ఉంటుంది. వచ్చేసి మన ఏవిలో వచ్చే వాయిస్ గారి, మన ఆర్సీఎం రావు గారు, మా మహేష్ గారు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తే ఎలా ఉంటుందో మీకోసం. సంక్రాంతికి వచ్చిన భోగి కనుమ సంక్రాంతి అంటూ ప్రోత్సహించినటువంటి అందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇలా ఉంటుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మన ఈవెంట్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది మీకోసం. నిజంగా ఇవాళ చావది మిమిక్రీ కళాకారులు తమ ప్రతిభను చాటుతూ కొత్త కొత్త రంగంలో దూసుకుపోవాలని అందరికీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవాళ ఎంకరేజ్మెంట్ వల్ల చాలా మంది కొత్త ఆర్టిస్టులు కావచ్చు చూసుకుని అన్నయ్య గారు చెప్పింది చాలా కళను ఎంకరేజ్ చేయడం వల్ల చాలా మంది కొత్త కళాకారులు వస్తుంటారు. అలాగే ఇవాళ నా వంతు సహాయం కూడా చేస్తాను. షేర్ హెల్త్ ఈ విధంగా ఉంటుంది. హలో ఓకే అండ్ 4 minutes అయింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే కంటెస్టెంట్ నెంబర్ 2 సారీ నెంబర్ 3 రాణా ప్రతాప్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా ఓకే బ్రో, ఒక డౌట్. యా చెప్పండి. ఇప్పుడు బీట్ బాక్స్ కి మిమిక్రీకి అంటే డిఫరెంట్, అంటే బీట్ బాక్స్ వేరు మిమిక్రీ వేరా?
లేదు, దీనిలో 3 రకాల అవకాశాలు ఉన్నాయి కదా. సౌండ్స్ పరంగా ఉన్నాయి అండ్ బీట్ బాక్సింగ్ పరంగా ఉంది, మనకి వాయిస్ పరంగా కూడా ఉన్నాయి. అండ్ మీవే ఏదైతే మీరు ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నారో సో దాని మీద మీకు బాగా ఆసక్తి ఉన్నది చేసి చూపించండి. ఓకే, క్లారిటీగా ఉందా? యా, Voice క్లారిటీగా ఓకేనా? ఉంది. స్టార్ట్. యా, ఓకే. ఓకే. హలో, ఓకే. మనం ఏదైనా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మహాగణపతి అనే సాంగ్ తోని స్టార్ట్ చేస్తాం. సో నేను ఇవాళ దాంతోనే స్టార్ట్ చేయబోతున్నాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. అండ్ అలాగే సంక్రాంతి సాంగ్ తీసుకొని హమ్మింగ్ చేస్తూ బీట్ బాక్స్ చేస్తే కనుక ఎలా ఉంటది? జస్ట్ 1 minute. అండ్ అదర్ బ్రదర్స్ దయచేసి మ్యూట్ లో పెట్టండి. అండ్ తను పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చాలా బాగా డిస్టర్బ్ వస్తుంది. అండ్ బయట ఎవరైతే ఉన్నారో దయచేసి మ్యూట్ లో పెట్టండి. ఓకే, రాణా ప్రతాప్ కంటిన్యూ. ఓకే, ఒక నిమిషం బ్రో, నేను సారీ ఫర్ దట్. ఓకే, సంక్రాంతి సాంగ్ తీసుకొని దానికి హమ్మింగ్ చేస్తూ బీట్ బాక్స్ చేస్తే ఎలా ఉంటది? అండ్ అలాగే మనకి బుట్ట కనుక తీసుకున్నట్టయితే మన హైదరాబాద్ లో చాలా ఫేమస్. అది ఎలా ఉంటది? అండ్ అలాగే మన మాస్ బీట్ లో కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉంటది. సో ఫస్ట్ మనం తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో మాస్ బీట్ చాలా ఫేమస్. సో దాంట్లో మాస్ బీట్ ఎలా ఉంటది? అండ్ అలాగే హైదరాబాద్ లో కనుక తీన్మార్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అండ్ అలాగే ఇంకో కొన్ని మాస్ బీట్స్ కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉంటది? గో ఫాస్ట్. అండ్ నెక్స్ట్ పంజాబీ మ్యూజిక్ కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉంటది? అండ్ అలాగే వెస్టర్న్ మ్యూజిక్ కనుక తీసుకున్నట్టయితే హిప్ హాప్ మ్యూజిక్ కనుక వింటే ఎలా ఉంటుంది?
అండ్ నెక్స్ట్ యూ కెన్ రోల్ లైక్ దిస్ లైక్ అనే ఒక బీట్ ఎలా ఉంటుంది. You can roll like this like అండ్ నెక్స్ట్ ఒక హార్డ్ అయిన బీట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే థ్రోట్ బేస్ తో చేసేది. Inward. Next, ఒక నాగిని మ్యూజిక్. On the time ఓకే టైమ్ ఈస్ ఓవర్ అండ్ okay thank you చాలా అద్భుతంగా చేశారు. అండ్ నెక్స్ట్ పర్సన్ పృథ్వీ ఫ్రమ్ నెల్లూరు, కంటెస్టెంట్ నెంబర్ 4. హాయ్ అన్న, వాయిస్ వినిపిస్తుందా? కొంచెం జలుబు అలాగే కొంచెం ఫీవర్ ఉండడం వల్ల వాయిస్ బాగా వినిపించకపోవచ్చు. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. అలాగే ఇది మా ఫస్ట్ టైం అనమాట, నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. వినిపిస్తుందా వాయిస్? యా వినిపిస్తుంది, క్లియర్ గా వినిపిస్తుంది అన్న. వినిపిస్తుందా? ఓకే అన్న. యా వినిపిస్తుంది, చేయండి. యా ఓకే. మీరు ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచా? ఓకే, నెల్లూరు అన్న. ఈ అవకాశం ఇచ్చినటువంటి అంజన్ అన్న గారు అవ్వచ్చు, అలాగే మమ్మీ మిమిక్రీ లక్ష్మీపతి గారు అవ్వచ్చు, అలాగే జానీ అన్న గారు అవ్వచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాణా ప్రతాప్ అవ్వచ్చు, అలాగే దీక్షిత్ అన్న, అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను. ఏమైనా అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ పడుతున్నా, ఎట్లా చేయాలి, ఇప్పటి వరకు నేను ఏం చేయాలి కాబట్టి అంత బాగా నాకు తెలియదు. కాబట్టి ఏదో ఒక చేస్తున్నాను, తప్పు ఉంటే చెప్పండి. ఓకేనా? ఓకే, మైండ్ మొత్తం బాగా పీస్ఫుల్ గా పెట్టుకోండి. ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు, సో మీ ముందు ఏం లేదు. మీ ప్రాక్టికల్స్ లో ఉన్నట్టు ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి. ఓకే అండి. మామూలుగా ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తా అన్న, డైలాగ్ తర్వాత బీట్ బాక్సింగ్ చెప్తాను, దాని తర్వాత ఒక వాయిస్ చేస్తాను. ఫస్ట్ డైలాగ్ చూద్దాం. ఇల్లేమో దూరం, దారంతో గాఢంధకారం, అసలే చీకటి, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. నెక్స్ట్ ఒక బీట్ బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను. బీట్ బాక్సింగ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో సౌండ్ చేద్దాం అనుకున్నాను.
కొంచెం ఫాస్ట్ బీట్ చేస్తే ఎలా ఉంటుందని చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో బీట్ ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక బీట్ ఒకటి. నెక్స్ట్ ఒక వాయిస్ ఒకటి చేస్తాను. ఒక సాంగ్ ని లేడీస్ అమ్మాయి వాయిస్ లో పాడతాను అనమాట. అది ఎలా ఉంటది మీకు అందరికి తెలిసిన సాంగ్, అది లాయ్ లాయ్ అనే సాంగ్ అనమాట. అది చూద్దాం. ఫస్ట్ సారి చిన్నపిల్ల ఎలా చేస్తుంది, అలాగే కొంచెం పెద్ద అమ్మాయి ఎలా చేస్తుంది అని చూద్దాం. ఫస్ట్ పెద్ద అమ్మాయి చేస్తే ఎలా ఉంటుందని. నెక్స్ట్ అలాగే చిన్న అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది. అలాగే నేను ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. అది నాకు కొంచెం జలుబుండడం వల్ల వాయిస్ కరెక్ట్ గా రాకపోతే ఏమనుకోవద్దు. సాంగ్ ఏంటంటే ఇది అమ్మ అమ్మ అనే సాంగ్ లో ఓన్లీ ఫిమేల్ వాయిస్ వరకు చేద్దాం అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చేశాను. అలాగే లాస్ట్ లో కొంచెం వాటర్ డ్రాప్ చేద్దాం అనుకుంటాను. చూడండి ఒకసారి. ఓకే ఫాస్ట్ గా. యా ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది నా జానీ గారు, మరి టైం అప్ అయిపోయింది మనకి. మళ్ళీ లింక్ మళ్ళీ పంపిస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ కంటెంట్. యా ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ కంటెస్టెంట్ మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కాబట్టి, సో ఈ అవకాశం ఫస్ట్ ఒకసారి మన అయిపోగానే తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, మళ్ళీ లింక్ పంపించండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ గ్రూప్ లో లింక్ పంపిస్తాను. సో ఆ గ్రూప్ లో మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి. సో 40 minutes అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి. అండ్ అయ్యప్ప రెడీగా ఉండండి మీరు కూడా. ఓకే సార్, తప్పకుండా. మళ్ళీ అందరికి లింక్ పంపించడం జరుగుతుంది. మళ్ళీ అందరు రావాలి. కంటెస్టెంట్ నెంబర్ 1 మనకి అయ్యప్ప గారు రావడం లేట్ అయింది కాబట్టి, సో అయ్యప్ప గారు, సో మీరు స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ ఒక హాస్పిటల్ కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ఒకటి స్టార్ట్ చేయండి. ఓకే సార్, వచ్చాను సార్. అయ్యప్ప గారు స్టార్ట్ చేయండి. సార్ వాయిస్ వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. సారీ అండి, దయచేసి నన్ను అందరూ క్షమించాలి. ఎందుకంటే ఒక ఆవిడకి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ అంటే HP పెట్రోల్ బంక్ లో ఉన్నాను. అందుకని వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా రావచ్చు, దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్. ఓకే అండి. సో
ఒక దగ్గర సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయండి. దానికి కొంతమంది కమెంట్స్ మరి హీరోస్ వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాండి. మీరు చెప్పే వాళ్ళు కూడా టైం ఒకసారి చూసుకోండి. టైం చూసుకున్న తర్వాత 4 నిమిషాలు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 4 నిమిషాలు పార్టిసిపేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందండి? హలో. యా ఓకే, ఫైన్ ఫైన్ వినిపిస్తుంది. ఓకే సార్. ఓకే సార్. సో అక్కడికి కొంతమంది కమ్యూనిటీస్ మరి హీరోస్ వస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అండి. ముందే అక్కడ లేడీ యాంకర్ ఒకరు ఉన్నారు. సో తను ఎలా ఇన్విటేషన్ చేసిందో చూద్దాం సార్. అంటే సారీ, అందరినీ ఇన్విటేషన్ ఎలా చేసిందో చూద్దాం. హలో, హాయ్, నమస్తే. సో వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం అండి. సో ఈ రోజు మన ముందుకు ఈ సంక్రాంతి పోటీల సందర్భంగా మరి ఆడవాళ్ళకి ముగ్గులు పోటీ పెట్టామండి. ఆడవారికి మరి మగవారికి వచ్చేసి మరి సాంగ్ పోటీ పెట్టామండి. ముందుగా సప్తగిరి గారు ఉన్నారు. సో సప్తగిరి గారు, సో మీ యొక్క సాంగ్ మీ పాడతానికి సిద్ధంగా ఉండాలి. ఎవరు 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 ఇక్కడ ఎవరు నవ్వారు? పాప నువ్వు నవ్వావు కదా, ఏ పాప నీ కోసమే ఈ సాంగ్. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దయ్యమంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక బుల్లోడు, నేనున్నాలే పదమన్నాడు. చెమ్మచక్క చెమ్మచక్క చెమ్మచక్క, లాయిలప్ప లాయిలప్ప లాయిలప్ప. ఏమక్క ఒక్కదాని వచ్చావా? బ్యాట్ నన్ను నేసుకొని వచ్చావా? అక్క ఇదేనక్క సార్. పోటీ పెట్టచ్చు గారా, అందులో నేనే ఫస్ట్ ప్రైజ్ కొడతానమ్మా. అల్లుడు సాంగ్ పాడమన్నారా? లేదు చక్క నోట పట్టు పిడికి దాటికి తిన్నా పెట్టుకుంటేలో నిన్ను పట్టేసుకుంటా, ఎంత కట్టేసుకుంటా బాబు. అల్లుడు అయిపోయింది అల్లుడు. చాలా చక్కగా పాడారండి. సో ముందుగా మీకు చాలా ధన్యవాదాలండి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు ప్రభాస్ గారు ఒక వాయిస్ ఇండెక్స్ చేసి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాండి. నువ్వు మరు ఆవులు మగాడు చచ్చిపోయాడు, చచ్చిపోయే ముందు ప్రేమగా మారాడు, ప్రేమగా మారి నీ కళ్ళ ముందుకు వచ్చాడు. ఈ విధంగా తీసుకొచ్చండి. సో అదే విధంగా దశావతారం సినిమాలో బామ్మగారు ఉంటారు కదా, సో బామ్మగారు సాంగ్ పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. అందరు కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు. పాట పాడమన్నారా నన్ను? ఈ వయసులో పాట ఎట్లా పాడుంటాయి, అయినా పాడతాను వినండిరా. ఎక్కడో ఎక్కడో నా బిడ్డ తల్లు ఇంకా రాలేదు, రారా పైకి రారా రారా. సో ఈ విధంగా ఉంటుందండి. అదే విజయ్ దేవరకొండ గారు సంక్రాంతి గురించి మాట్లాడితే ఎలా ఉండదు చూద్దాం. అరే గమనించినవారా, ఈ సంక్రాంతి పండుగ ఎంత సెలబ్రేషన్ చేసుకుంటున్నారో. కరోనా నేపథ్యం కూడా అయినా సరే ప్రతి ఒక్కరు శానిటైజర్లు, మాస్కులు వాడండి, ప్రతి ఒక్కరు దూరం పాటించండి. ఆయన విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అంజన్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇలా ఉంటుంది భయ్య, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. నాకు కొంచెం హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేయాలి, అందుకోసం వెళ్తున్నాను. మంచి పని రోజు, మంచి కార్యక్రమం రోజు మంచి పని చేస్తున్నా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంటెస్టెంట్ నెంబర్ 5 రాకేష్ ఫ్రమ్ గూడూరు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం కల్పించినటువంటి మన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ అంజనన్న గారికి అండ్ లక్ష్మీపదన్న గారికి ఒక్క నిమిషం అండి, మ్యూట్ లో పెట్టుకోండి ఎవరు. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం కల్పించినటువంటి అంజనన్న గారికి, అలాగే లక్ష్మీపతన్న గారికి, అలాగే జానీ గారికి, బాబా బంగారం గారికి, ప్రతి ఒక్కరికి నేను శిరస్సు నుంచి పాద వందనం చేస్తున్నాను. సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మన హీరోస్, కమెడియన్స్ ఒక డైలాగ్ తీసుకుని వాళ్ళు చెప్తే ఎలా ఉంటది, అది ఏ సినిమాలో డైలాగు ఒకసారి చూద్దాం. బాలకృష్ణ గారి కొత్త సినిమాలో డైలాగు అది ఒకసారి బాలకృష్ణ గారి డైలాగ్ చెప్తున్నాను. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. చేను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, చేను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది. దయచేసి గుర్తుంచుకో. ఈ డైలాగ్ ని మన
చిరంజీవి గారు అయితే ఎలా చెప్తారు చూద్దాం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉంది. దయచేసి కొద్దిగా గుర్తుంచుకోండి బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మన నాగార్జున గారు ఎలా అయితే చెప్తారు చూద్దాం ఒకసారి. అందరికీ నమస్కారం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది బ్రదర్, కొద్దిగా చూసుకోండి. థ్యాంక్ యూ. అదే విధంగా మన ఎంఎస్ నారాయణ గారు ఏ విధంగా అయితే చెప్తారో చూద్దాం ఒకసారి. రే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో బ్రదర్. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉంది రా లమిడి కొడుక. ఇలా చెప్తారండి. దాని తర్వాత నెక్స్ట్ పోసాని గారు ఏ విధంగా అయితే చెప్తారో చూద్దాం ఒకసారి. అందరికీ నమస్కారం అండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో రాజా. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది రాజా, దయచేసి గుర్తుంచుకో రాజా. అదే విధంగా మన కేపాల్ గారు ఎలా మాట్లాడతారు చూద్దాం, ఎలా చెప్తారు ఈ డైలాగ్ ని. ఏంటో ఫాలోయింగ్ ఏంటి శ్రీను గారు వచ్చారా? శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా? ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడి నేర్చుకోండి. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందండి. థ్యాంక్ యూ. ఈ విధంగా మన ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఎలా మాట్లాడతారు చూద్దాం ఒకసారి. ఏవిరా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోబి. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందండి. ఇదే విధంగా మన ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీడు ఎలాగెలా చెప్తారో చూద్దాం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడి నేర్చుకో బ్రదర్. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందండి, దయచేసి గుర్తుంచుకోండి. ఇదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం ఎలా చెప్తారు చూద్దాం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడి నేర్చుకోండి. శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి, శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉంది. అది ఇటు ఇది అటు అయింది, దయచేసి గమనించవలసిందిగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ముందుకు పోవాలి. ఇదే విధంగా మన ప్రస్తుత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే చెప్తారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలండి. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా మన ఒక సాంగ్ అండి, జానకమ్మ గారి వాయిస్ లో ట్రై చేశాను, ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశిలో మూవీలో నుంచి. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి ఏడ్చి ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. ఇదే విధంగా ఇందాక డైలాగు మన బ్రహ్మానందం గారు ఎలా చెప్తారు చూద్దాం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందండి, దయచేసి గమనించండి. ఇదే విధంగా మన చమక్చంద్ర గారు ఎలా చెప్తారు చూద్దాం. అరే దరిద్రులారా, శ్రీను గారు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందండి. థ్యాంక్ యూ. ఇదే విధంగా మన బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా ఉంటుందో ఎలా చెప్తారు, ఇదే డైలాగ్ చూద్దాం. సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఎలా మాట్లాడాలో నేర్చుకో బ్రదర్. ఈ రోజు
శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శ్రీను గారు మీ అమ్మ మగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందండి. దయచేసి ఇది గమనించవలసిందిగా మనం చూసుకుంటున్నాను. అదే విధంగా మన అక్కినే నాగేశ్వరరావు గారు ఎలా ఎలా చెప్తారు చూద్దాం. అయిపోయిందండి టైము, అయిపోయిందండి. టైమ్ ఇస్ ఓవర్ బ్రో, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. అమ్మమ్మ అదే 4 నిమిషాల్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అండ్ కంటెస్టెంట్ నెంబర్ 5 జగదీష్ ఫ్రమ్ విజయనగరం. శివ గారు మీరు దయచేసి మీట్లో పెడతారా? ఇందాక నుంచి మీ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ మీరే కదా? ఓకే, మీరు మీట్లో పెట్టండి. అంటే మనీషా వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారంట. మనకి ఏదో కొన్ని హెడ్సెట్ సింబల్ వస్తున్నాను, దాని మీద క్లిక్ చేయండి. పైన మీకు ఓవర్ నెట్వర్క్ అని వచ్చినా కూడా పర్వాలేదు. అండ్ బాబు బంగారు గారు ఒకసారి లింక్ మరొకసారి గ్రూప్ లో పెడతారా? మన వాళ్ళకి కొంతమంది ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. అండ్ ఈలోపు జగదీష్ మీరు పార్టిసిపేట్ చేయండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వినిపిస్తుంది నా వాయిస్? యా, సమంత వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. ఓకే, క్యారీ ఆన్. ఓకే 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 హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్ రెడ్డి విజయనగరం నుంచి మాట్లాడుతున్నా. అలాగే ఈ జూమ్ యాప్ లో నాకు అవకాశం ఇచ్చినటువంటి ముందుగా మన అంజన్ కుమార్ సార్ గారికి, అలాగే మన లక్ష్మీపతి అన్నయ్యకి, అలాగే మన బాబు బంగారం గారికి, మన జానీ గారికి 10,000 జోడించి పాదాభివందనం తెలియజేస్తున్నానండి. అలాగే టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నాకు వచ్చినటువంటి ఆ 4 నిమిషాల్లో వాయిస్ అండ్ మిమిక్రీ అండ్ మన వెంకుల ఆఫీస్ కూడా అనుకరిస్తాను. ఏ విధంగా అంటే, సంక్రాంతి రేపు అనగా సంక్రాంతి మాట రూపంలో చెప్పాలా, పాట రూపంలో చెప్పాలా? మాట అయితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా, పాట రూపంలో సంక్రాంతి గురించి చెప్పుకుంటే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. హాయ్ ఫ్రెండ్స్, ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే టాపిక్ లోకి వెళ్లే ముందు కరోనా గురించి మన కల్లు సుబ్బారావు గారు మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారంటే, ఒకసారి అయ్య బాబు అదే చూసొస్తున్నారు, అదైతే నేను ఒప్పుకోను. కరోనా వస్తుందంటే కాకటినండి, కరోనా రాదు. నాతో పెట్టుకోకండి, నాతో పెట్టుకుంటే ఒక గుడ్డనంటే గోప గులాబ్జం అయిపోతే ఏటనుకుంటున్నారు. అయ్య బాబు ఈ విధంగా తీసుకోవచ్చు. అదే విధంగా మన జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడితే ఈ విధంగా మాట్లాడతారంటే, కదపి ఇదిలో కదిలే ప్రదీపం కావాలంటే ఈ ప్రదీపం నా ప్రదీపం చూస్తున్నాం, ఏదిరా డబ్బునాయలా. అదే విధంగా మన బాలకృష్ణ గారి వాయిస్ తీసుకుంటే, బాలకృష్ణ అనగానే మన బాలకృష్ణ గారు వచ్చినారు, మన లక్ష్మీపతి అన్నయ్య గారు. ఓకే, మన బాలకృష్ణ గారి వాయిస్ తీసుకుంటే, రండిరా మీ ఇడ్లీలు బట్టి, రండిరా మీ ఇడ్లీలు బట్టి సరిపోకపోతే మీ ఊరు మొత్తాన్ని పిలవండి, అందరికి దగ్గర. అరే వీరరాఘవ రెడ్డి, నేను దొంగలా రాలే, దొరలా వచ్చా, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అమ్మ నిజంగా నీకు రాయలసీమ గడ్డ మీద కనుంటే, నీ అబ్బ నీకు మొలతాడే కట్టుంటే, నీ బూతి మీద నీసం వచ్చిందంటే చెప్పరా, నన్ను చెప్పు. ఈ మీసంలో పగ తెచ్చుకునే పౌరుషం ఉంది, ఎదురించిన వారికి మట్టి కలిపే రాజసం ఉంది. నా పేరులోనే ఉంది రక్తం, దానికి రక్తం జరుగుతూ నిద్రలేపాను. ఈ అందరికి ఇక్కడే తగినది కాకపోతే ఈ మీసం కొరికించుకుంటాను కానీ ఈ విధంగా తీసుకోవచ్చండి. అదే విధంగా మనకి ఒక మేల్ అండ్ ఫీమేల్ మన జొరాసిక్ పార్క్ నుంచి తీసుకుంటే, జొరాసిక్ పార్క్ అనే ఒక చిన్న మూవీ తీయడానికి వెళ్ళారు. ఉన్నటువంటి కాన్సెప్ట్ ఎలాగంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, అలాగే ఒక రైల్ పెట్టుకోండి, రైల్ అండ్ ఒక డైనోసార్ వాయిస్ అది ఈ ఇది ఒక దట్టమైన అడవి ప్రాంతం, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
నాకు తెలుసు మౌంటైన్, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఇక్కడ పెద్ద పెద్ద జంతువులు కూడా నాకన్నా పెద్ద జంతువు ఏదైనా అక్కడ చూడు, ఒక పెద్ద చెట్లు కదులుతుంది, అక్కడ బహుశా పెద్ద జంతువు ఉన్నట్టు అనిపిస్తుంది. అనుకుంటున్నా కోతి ముఖం దానా, కుందేలైతే చిన్న చిన్న చెట్లు కదులుతాయి కానీ పెద్ద పెద్ద చెట్లు కదులుతున్నాయి చూడు. శిలా, అది ఒక డైనోసార్ చూడు, అది మనకు చూసిందంటే నిలువుగా మింగేస్తుంది. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. శిలా, అది మనకు చూసేసింది. పరిగెత్తు పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. నేను పరిగెత్తలేకపోతున్నా మాన్సింగ్, నా నెత్తి మీద వచ్చి కూకో. పరిగెత్తు పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. శిలా, అక్కడ చూడు, ట్రైన్ వెళ్తుంది. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, ట్రైన్ వెక్కు. శిలా, ఎక్కువ ఎక్కువ, ట్రైన్ వెక్కు ఎక్కువ. అది చూసినట్టే మనకు నిలువుగా మింగేస్తుంది. పరిగెత్తు పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. ఓకే జగదీష్, టైమ్ ఇస్ ఓవర్. అండ్ నా రైలు కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఇంతవరకు నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యా, ఒక చిన్న మనవి ఏంటంటే పార్టిసిపేట్ చేస్తున్న చాలా చక్కగా చేస్తున్నారు. అండ్ మనతో పాటు కూడా ఒక చిన్న పాప ఉన్నది. అండ్ నెక్స్ట్ మన కంటెస్టెంట్ శివాచారి ఫ్రమ్ హైదరాబాద్ బీట్ బాక్సింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆయన తర్వాత మనీషాగా ఒక అవకాశం కల్పిద్దాం, ఎందుకంటే చాలా చిన్న పాప. సో తను కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా వచ్చింది అనమాట లైవ్ లోకి. అండ్ శివాచారి గారు, నెక్స్ట్ స్టార్ట్ చేయండి. ఓకే అండి, నా పేరు శివాచారి, హైదరాబాద్. మన బాబు బంగారం గారికి, అందరి జడ్జిమెంట్ అందరికి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ బీట్ బాక్స్ వేస్తాం. ఇంకో సాంగ్ కి జస్ట్ మ్యూజిక్ వేస్తాం. లిరిక్స్ తప్పుంటాయి కానీ మామూలుగా వేసేస్తాం. ఓకే, స్టార్ట్. పాట అనేది లిరిక్స్ రావు కానీ మూమెంట్ వేస్తాం.
హృదయం ఎక్కడున్నది అన్నమైన అబద్ధం ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనకి కొంతమంది కూడా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంత ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. అండ్ ఫస్ట్ మనీషా మీ పర్ఫార్మెన్స్ చూపించండి, తర్వాత మనం మన దర్శన్ కూడా తీసుకుందాం. తనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయంట, కొంచెం తను వెళ్తాను అంటున్నారు. సో మనీషా కంటిన్యూ. ఓకే, శివ గారు మ్యూట్లో పెట్టేయండి. ఓకే సార్. My standard is third standard. My age is 9 years. My native place Vijayawada. నువ్వు ఇప్పుడు డైలాగ్ చెప్తాను, బాగుంటే ఎంజాయ్ చేయండి. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైదర్మి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టించిన మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి 10 ప్రాణాలనే దక్కించుకున్న నాది మన సావిత్రి ఏ జాతి? మానవ జాతి. ఇదే డైలాగ్ 5 year గోల్ చెప్తే ఎలా ఉంటుందో ట్రై చేస్తాను, బాగుంటే ఎంజాయ్ చేయండి. ఏమంచివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైద్యుల వరకు వేటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టిన మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి 10 ప్రాణాలను దక్కించుకున్నారు అంటే సావిత్రి ఏ జాతి? మానవ జాతి. వేరే డైలాగ్ బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీనే, బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడింది. ఇదే డైలాగ్ 5 years పాప చెప్తే ఎలా ఉంటుందో ట్రై చేస్తాను, బాగుంటే ఎంజాయ్ చేయండి. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం బట్ ఫర్ అ చేంజ్ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంటది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడింది. ఇంకో డైలాగ్ చెప్తా ఫ్రెండ్స్. 2 రోజుల్లో మీరు ఎక్కడికైనా పారిపోతే
మరి అంత మహానటి కాదు. ముందు కెమెరా లేకపోతే బొత్తిగా నటించడం చేత కాదు. ఇప్పుడు ఇంకో డైలాగ్ చెప్తా ఫ్రెండ్స్. అగ్ర హీరోల కంటే అగ్ర తాంబూలం మీకే ఎక్కువ ఇస్తున్నారు, దానికి మీరేమంటారు? ఎలా చెప్పను, నా పుట్టినట్టు నా నెట్టింది. ఇదే డైలాగ్ 5 years గా చెప్తే ఎలా ఉంటుందో ట్రై చేస్తాను ఫ్రెండ్స్, బాగుంటే ఎంజాయ్ చేయండి. అగ్ర హీరోల కంటే అగ్ర తాంబూలం మీకే ఎక్కువ ఇస్తున్నారు, దానికి మీరేమంటారు? ఎలా చెప్తాను, అగ్ర హీరోల కంటే అగ్ర తాంబూలం మీకే ఎక్కువ ఇస్తున్నారు, దానికి మీరేమంటారు? తాంబూలాది తమిళపాటల గురించి ఇప్పుడెందుకు లేండి. తెలుగు సినిమా తమిళ సినిమా రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? ఎలా చెప్పను, ఒకటి నా పుట్టినిల్లు, రెండోది నా మెచ్చినిల్లు. ఓకే సూపర్ మనీషా. ఒకటి మీ పుట్టిన ఒకటి మా మెట్టిన ఇక్కడే ఉన్నాం అనమాట. సో అందరం అండ్ నెక్స్ట్ వన్ దర్శన్, సారీ దర్శన్ ఫ్రమ్ చింతామణి. ఓకే Hi guys, this is Darshan. I'm from okay. Hi guys, this is Darshan. Yeah, this is Darshan. I'm from basically Karnataka, Bangalore లో ఉంటున్నా. నాకు తెలుగు అంతగా రాదు. I'll try. ఏదైనా తప్పు జరిగితే క్షమించండి చిన్న అబ్బాయి అనేసి, తమ్ముడు లాంటి వాడని. ఇప్పుడు నేను మీ ముందు సమంత గారు అందరికి చాలా ఫేమస్ హీరోయిన్ అనుకుంటా, ఫేవరెట్ హీరోయిన్ అనుకుంటా, సమంత గారిని వాయిస్ ఇమిటేట్ చేస్తాను, అలాగే తన సాంగ్ పాడతాను. బావా ఒక్క మాట, మరేమో ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ బావా. ఎవరిని చేసుకోనా? ఎవరిని చేసుకోను? ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబర్లో చెప్పేవాడిని చేసుకోనా, లేక గోరుముద్దలో తినిపించేవాడిని చేసుకోనా? ఏంటి ఇవన్నీ నాకెలా గుర్తున్నాయినా? ఆ నర్స్ ఖాన్కి 4 పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసారా? నువ్వే ఇంటికి వచ్చిన రోజే నచ్చేస్తా, చూడగానే ఫ్లాట్, ఎదవ కళ్ళొకటి, ఎంత వద్దనుకున్నా కళ్ళు కూడా వచ్చేస్తాయి. అలా అని డ్రైవర్ని చేసుకోనా? మా అక్కేమో ఎంపీని కట్టుకుంటుంది, దాని పిల్లలు ఓకులెట్లో చదువుతారు, నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా? అందుకే నీ మీద కావాలని అరిసేదాన్ని. పురా నా ఒంట్లో ఉంచి దగ్గరకు వస్తే చాలు అన్ని ఎదువాలోచనలే, బుక్కలు వేడిగైపోతాయి, కాళ్ళు వణుకుతాయి. ఇప్పుడు కూడా లాంగ్ స్కర్ట్ కాబట్టి ఎవరికీ తెలియట్లేదు. అయినా నీకెందుకు చెప్తానంటే, నీకెళ్ళగా మా ఇంట్లో ఎంట్రీ లేదు, మళ్ళీ మనం కలుసుకునే ఛాన్స్ లేదు. అందుకే చెప్పా. నేను ఒకటి చెప్పాలన్నా, నీకు చెప్పాలన్నా నువ్వు వినాలన్నా, చాలు మూసుకో. ఐ లవ్ యూ. ఇక నాకు ఇష్టం వచ్చినట్టు చావు. ఎస్ యూ ఫర్ యూ గైస్ ఫాలోయింగ్ మీ. కవర్ చేసుకోవడానికి ట్రై చేయకండి. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. బేసిక్లీ అబ్బాయిలు 2 types ఉంటారు. టైప్ 1, ఒక అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఇలాంటి చెత్త గంగ వేసుకొని దూక ఒప్పుకుంటూ వస్తారు. టైప్ 2, వాళ్ళని పడేయటం చాలా కష్టం, వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఇందాకేమైనా నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసినట్టు చూడాలా? నీ కలర్ కి నా కలర్ కి మ్యాచ్ అవ్వదా? గుడ్ టు హెల్. సమంత గారు వాయిస్ లో ఒక పాట పాడతాను, జస్ట్ ఎంజాయ్. రిపల్ల మపల్ల చుపల్ల పొంగు ప్రేమ, చుపల్ల పొంగు ప్రేమ ఊపిరైనది, చెంపల్లో కెంపల్లో సంపెంగ పూల మత్తు, సంపెంగ పూల మత్తు చంపుతున్నది. ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా, నా కంటి రెండుగా తోచే కొత్తగా, నా కంటి పాపలై చంటి బొమ్మలై తోచే మెత్తగా, చిన్ని చిన్ని ఆసే సిరిబెన్నెల్లోన పోసే, కొండెల్లోని ఊసే ఒక పాసే చేసే, గొచ్చే చూపుల్లోన అరపిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరి మల్లెల బాణ, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఏమన్నావో ఏమిన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు.
చిన్ని చిన్ని ఆసి సిరివెన్నెల్లోన పోసి కొన్నెల్లోన పూసి ఒక బాసి చేసి గుచ్చి చూపుల్లోన అరవిచ్చి నవ్వుల్లోన నచ్చి మెడల్లోన మరి మల్లెల వాన. అందరికీ సమంత ఋతు ప్రభు తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కరోనా వల్ల అందరూ జాగ్రత్తగా మాస్క్ తర్వాత శానిటైజర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. Okay guys, thanks for giving this. ఓకేనండి జానీ గారు, so much, మనకి 40 minutes అయింది కాబట్టి మళ్ళొకసారి లింక్. జానీ గారు మీట్ తీసేయారు, మీట్ లేనిది మీకు వినపడట్లేదు. సారీ ఫర్ దట్. ఓకే, మరొకసారి లింక్ పంపిస్తారు. సో ఆ లింక్ లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, పంపించండి. శివగారు మ్యూట్ లో పెట్టండి, సౌండ్ మీ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, అండ్ దీక్షిత్ ఫ్రమ్ నిజామాబాద్. ఓకే, హాయ్ అండి అందరికి. ఓకే, కంటిన్యూ. సో టైం లేదు కాబట్టి నేను ముందుగా మన కంటెంట్ లోకి వచ్చేస్తాను. వినిపిస్తుందా వాయిస్? ఓకేనా అందరికి? ఓకే ఫైన్. ముందుగా సంక్రాంతి గురించి అందరూ మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. ముందుగా సెలబ్రిటీస్ మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూద్దాం. ముందుగా మన విజయ్ దేవరకొండ గారు మాట్లాడుతున్నారు, ఎట్లా ఉంటుందో చూద్దాం. మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చిన, అసలే కరోనా అని చెప్పి పండగ జరుపుకోకుండా చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. పండగలు అంటే సంవత్సరంకి ఒకసారి వస్తాయి మన లైఫ్ లో, మళ్ళా మెమొరీస్ రావు. కాబట్టి అందరు కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి అని. ఇట్లా ఉంటే పక్కన రాహుల్ రామకృష్ణ గారు చెప్తున్నారు, అరే పిచ్చి గిట్ల లేచిదా, అరే సంక్రాంతి అంటే మన తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, అరే ఏడైనా జబర్దస్త్ జరుపుకుంటావు. ఇప్పుడు పతంగిలు ఎక్కియాలంటే బంగ్లా మీదకి పోవాలి. పొద్దుగాల ఎంత ఎండ ఓడుతుందో మనందరికి తెలుసు. చాలా పిల్లలు కూడా చాలా ఎండ ఓడుతుంది. అసలే మన కేసీఆర్ సార్ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచే స్కూళ్ళు అన్ని చాలు చేస్తున్నాడు. కాబట్టి పిల్లలు ఇప్పటి నుంచే భయం చుట్టుకున్నది. కాబట్టి పండగ ఎవరు కూడా జరుపుకుంటలేరు. కాబట్టి మనందరం కూడా ఫ్రీగా సంక్రాంతికి మంచిగా పతంగులు పంచడం, ఫ్రీగా బిర్యానీ పంచితే అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ సంక్రాంతి అందరికి కూడా అని ఇట్లా చెప్తున్నారు. సో ఈ విధంగా ఉంటుంది. నేను ఒక డిఫరెంట్ వాయిసెస్ ఇమిటేట్ చేయాలనుకున్నానండి. ముందుగా చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎలా అయితే ఒక కుండలోంచి పాల పొంగు వస్తుందో అందరి మొహాల వెంట చిరునవ్వు రావాలి. ఆ చిరునవ్వు కోసం మన మిమిక్రీ రాయల్స్ చాలా కష్టపడుతున్నారు. కాబట్టి అందరికీ కూడా అనేక మంగళ శాసనాలు చేస్తున్నాను. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడితే ఎట్లా ఉంటుంది. గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయ వాసిష్ఠాయ నమో నమః. ఈవేళ మిమిక్రీ రాయల్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ మిమిక్రీ కాంపిటీషన్స్ కి విచ్చేసిన అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరిపై ఆ పార్వతీ పరమేశ్వరుల కటాక్షం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూద్దాం. మా టీవీలో మనకి రాశి ఫలాలు చెప్తుంటారు వారు. సో వారు మాట్లాడుతున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ వేళ మిమిక్రీ రాయల్స్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి రాశి ఫలాల లోపల
అందరికీ కూడా మంచి లాభాలు చేకూరాలి. మీకు మంచి లాభాలు చేకూరాలంటే ముందుగా సరస్వతి కళామ తల్లి సరస్వతి దేవి ఆవిడని ఆరాధిస్తే అందరికీ కూడా మంచి జరుగుతున్నట్టు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. ఈ విధంగా ఉంటుంది. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. లాస్ట్ గా చివరిగా ఒక డిఫరెంట్ వాయిస్ అండి. మన బిగ్ బాస్ సోహెల్ ఉన్నారు కదా, సోహెల్ ఏడ్చినప్పుడు బిగ్ బాస్ లో ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఈ సంక్రాంతి గురించి సోహెల్ మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఏంది బిగ్ బాస్, నాకేమర్థమైతలే బిగ్ బాస్. పతంగులు ఎక్కేమంటారు బిగ్ బాస్, ముగ్గులు ఏమంటారు బిగ్ బాస్. మరి బయట మాస్క్ లేకపోతే దుకాణంలో ముగ్గులు ఇస్తలే బిగ్ బాస్, పతంగి కూడా ఇస్తలే బిగ్ బాస్. ఇంత దారుణం బిగ్ బాస్. ఇక్కడ పండగ సెలబ్రేట్ చేసుకోవాలంటే మైండ్ తోని హార్ట్ తోని గేమ్ ఆడాలి బిగ్ బాస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాస్కులు కూడా పెట్టుకోండి బిగ్ బాస్ అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఉంటుందండి. థ్యాంక్ యూ. తప్పులేమన్నా ఉంటే క్షమించండి. సో ఇది నా పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఓకే దీక్షిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి భవానీ ప్రియ ఫ్రమ్ నర్సంపేట్. మిమిక్రీ చేయడానికి ఒక చిన్న అమ్మాయి మన ముందుకు రాబోతుంది. సో ఆల్ ద బెస్ట్ నాన్న. భవానీ ప్రియ అన్మ్యూట్ చేయండి. వినబడుతుందా సార్? సార్ is it okay, sir? Are you there? Sir, వినబడుతుందా సార్? భవానీ ప్రియ, భవానీ ప్రియ ఉన్నారా? యువర్ వాయిస్ ప్రాపర్ గా రావట్లేదు. యా ఓకే ఓకే ఫైన్ ఫైన్. మీరు కొంచెం బయట సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి, మీ వాయిస్ అయినా మేము వింటాం. ఓకే మనీషా ల్యాప్టాప్ ఓపెన్ చేశారు, మొబైల్ ఓపెన్ చేశారు మీరు? ఓకే. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దామా? సో తను ఫ్రీ వచ్చేలోపు. అండ్ శివరోహిత్ వరంగల్ కంటెస్టెంట్ నెంబర్ 13. భవానీ ప్రియ మీరు వచ్చిన ప్రాపర్గా వచ్చిన తర్వాత జస్ట్ ఒక మెసేజ్ పంపించండి గ్రూప్ లో. సార్ ఇప్పుడు వినబడుతుందా? యా ఓకే ఫైన్. ఓకే ఫైన్. సార్ యా ఓకే ఫైన్ స్టార్ట్. వినబడుతుందా సార్? యా వినిపిస్తుంది, స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఓకే. Hi everyone, my name is Bhavani Priya. Today I'm going to do mimicry. First one, sparrow. Second one, nightingale. Sir, వినపడుతుందా? యా ఓకే చేయండి చేయండి వినిపిస్తుంది. యా ఇప్పుడు వినపడుతుంది కానీ మీ కెమెరా ఆన్ చేశారా? మీ కెమెరా కనపడట్లేదు. కెమెరా ఆన్ చేయండి ఒకసారి. కెమెరా ఆన్ చేయండి. మేడం మీరు కనపడట్లేదు, కెమెరా ఆన్ చేయండి. మీరు కెమెరా ఆన్ చేయండి. వీడియో ఆన్ చేసుకుంటే నెట్ స్లో వస్తుంది. యా ఓకే ఓకే అయితే ఆఫ్ చేసి పార్టిసిపేట్ చేయండి. ఓకే సార్. ఓకే డూ ఫాస్ట్. ఓకే. నైటింగేల్. రమ్యకృష్ణ వాయిస్.
శానిటైజర్ తో కడిగే. ఇదే నా మాట శాసనం. Next one, Indian and British conversation between Sankranti. First one, Indian. ఒరే ఈరోజు సంక్రాంతి పండుగరా, ఆనందంగా జరుపుకోవాలి. What is this Sankranti? There is a celebrations. We are going to occupy this land. ఇంగ్లీష్ స్పీకర్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? గొబ్బమ్మలు పెట్టండ్రా. ఇది మా జాగరా. పోలి మీరే పోలి. We will see you in next time. మీ సంగతి ఏదో నెక్స్ట్ టైం చూస్తాం. పోలి రా, మీ ఊర్లోనే గొబ్బమ్మలు పెడతాం కానీ పోలి. నెక్స్ట్ డోరేమాన్. నోబితా తు కిధర్ హై నోబితా? ఎక్కడున్నావు నోబితా? డోరేమాన్ నేను ఇక్కడ ఉన్నా. డోరేమాన్ నేను ఇక్కడ ఉన్నాను. డోరేమాన్ సుజుకా నోబితా నేను ఎక్కడ ఉన్నా? నోబితా డోరేమాన్. అరే వీళ్ళెవరేం పట్టించుకోవట్లేదండి. నోబితా డోరేమాన్. బిగ్ బాస్. Welcome to world's biggest reality show, Big Boss Season 4, co-presented by Sandanshi Infra Projects and Oppa F17 Pro. मोनल बेटा कैसे हो बेटा? तू अच्छी खेलता है बेटा. जय श्री कृष्ण बेटा. मम्मू मैं अच्छी श्री कृष्ण. అవినాష్ నేనెవరు అనుకుంటున్నావు? జలజ. అవినాష్ జలజ ఎక్కడున్నావు? జలజ అవినాష్. మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా 2 కళ్ళేసి ఉంచండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ భవాని ప్రియ, ద బెస్ట్. చాలా 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 అద్భుతంగా చేశారు. సో చిన్నప్పటి నుంచి మమ్మల్ని కూడా డోరేమాన్లో తీసుకెళ్ళిపోయావు. సో నెక్స్ట్ కంటెంట్ శివరోహిత్ ఉన్నారా? శివరోహిత్ అయితే కనిపించలేదు. బ్రదర్ శివరోహిత్ లేడు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. ఓకే, కంటిన్యూ నెక్స్ట్ కంటెస్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ప్రతీక్ ఫ్రమ్ పెద్దపల్లి. హాయ్ అన్నయ్య, వినబడుతుందా? వినిపిస్తుంది. హలో, అందరికీ నమస్కారం. ముందుగా మన పెద్దలందరికీ, మన అంజన్ అన్నయ్య గారికి, అంజన్ సార్ గారికి, లక్ష్మీపతి అన్నయ్య గారికి, జానీ అన్నయ్య గారికి, బాబు గారికి, మన తోటి మిమిక్రీ కళాకారులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సో కరోనా గురించి మన కొందరు సెలబ్రిటీస్ సూచనలు ఇస్తే ఎలా ఉంటుంది. ముందుగా డిఫరెంట్ వాయిస్ తో మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది నేను చూపిస్తానండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటారు, ఈ టీవీలలో వస్తుంటారు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే, కరోనా అనేది ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఇది అంటే దీన్ని తొలగించాలంటే కనుక మనం ఏం చేయాలి అనేది మన సీఎంలు గారి నుంచి తీసుకుంటే కనుక, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కంటే వేసుకుంటే కనుక మన కరోనా అనేది ఉండదు. ఇంకా ఉన్నట్లయితే కనుక మన వైఎస్ జగన్ గారు చెప్పినట్టు మన ఇంట్లో బ్లీచింగ్ పౌడర్ అనేది చల్లితే కనుక ఏ విధమైన కరోనా ఉండదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన WHO కూడా బ్లీచింగ్ పౌడర్ వాడమని జగన్ గారికి చెప్తే వారు మనందరికి చెప్పారు. సో ఈ విధంగా ఉంటుంది. అదే మన విహెచ్ హనుమంతరావు గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయన పొలిటీషియన్. సో ఆయన తీసుకుంటారు. హలో, దిస్ ఇస్ హనుమంతరావు స్పీకింగ్. హనుమంతరావు మాట్లాడుతున్నాను రపై. అరే భయ్, అందరు మంచిగా ఉండాలి రపై. అరే కరోనా అంటే ఏమున్నది రపై, కరోనా అంతా అందరికి వస్తుంది పోతుంది. నాకు కూడా వచ్చింది పోయింది, మీకు కూడా వస్తుంది పోతుంది. అరే కరోనా ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది భయపడితే రపై. నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ అయిపోయింది, పోయింది. క్వారంటైన్ లో పెట్టి 14 రోజులు
రోజు మంద బాటలు తెప్పించుకున్నా, పొద్దున్న 2 పెగ్గులు, రాత్రి 2 పెగ్గులు తాగినా పండుకున్నా అంతే. మీరు కూడా రోజు 2 పెగ్గులు తాగి పండుకోరు. మన తెలంగాణలో 3000 కోట్లు ఆమ్దాం చేసినాం న్యూ ఇయర్ కి. ఎవరు తాగట్రా భయ్? కరోనాలో తెలంగాణలో కరోనా కేసులు తక్కువ. ఎందుకున్నాయి రా భయ్? ప్రతి ఒక్కరు తాగుతాడు. రోజు 2 పెగ్గులు తాగితే కరోనా ఉండదు, బరోనా ఉండదు, ఏముండదు రా భయ్. ఈ విధంగా ఉంటుందండి. అదే మన కొండవలసి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? కొండవలసి లక్ష్మణరావు గారు. కరోనా ఏటి 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 కరోనా అంటే భయపడుతున్నారు ఏటి? కరోనాకి భయపడకండి, శానిటైజర్ ఉంటుంది కదా, ఈ శానిటైజర్ తీసుకోండి. ప్రతిరోజు పొద్దునక మూతడు రాత్రికి మూతడు తాగండి, కరోనా అనేది పోతుంది. ఏటి ఏటి మీకు ఓకేనా? మీకు ఓకే అయితే నాకు ఓకే, మనకు ఓకే అయితే ఓకే. సో ఈ విధంగా ఉంటుందండి. అదే మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? వస్తాయి కరోనా ఏంటే చంపేస్తావు, కరోనా ఏంటే స్టూడెంట్స్ ని స్కూల్కి వెళ్ళకుండా చేస్తావు, పెద్దల్ని ఆఫీస్కి వెళ్ళకుండా చేస్తావు, స్టూడెంట్స్ ని కాలేజ్కి వెళ్ళకుండా చేస్తావు, రైతుల్ని పొలంకి వెళ్ళకుండా చేస్తావు, కూలల్ని పనికి వెళ్ళకుండా చేస్తావు. ఏంటే చంపేస్తాను కరోనా, రావే ఇటు. మొన్న December 28 రోజు మన గురువు గారి వేదికకి వెళ్దామన్నా కూడా కరోనా భయంతో చాలా మంది రాలేకపోయారు. కరోనా చంపేస్తాను, ఎక్కడున్నావు నువ్వు? ఈ విధంగా ఉంటుందండి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి అండ్ మన టైం తీసుకొని నా పర్ఫార్మెన్స్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, వండర్ఫుల్ బ్రదర్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ 15 గీతా కృష్ణ ఫ్రమ్ ఒంగోల్. గీతా కృష్ణ. గీతా కృష్ణ ఉన్నారా? ఉన్నాను. యా ఓకే, లెట్స్ స్టార్టింగ్. హలో, కనపడుతున్నాను? యా కనిపిస్తుంది. యా ఫైన్. ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్. ఫస్ట్ సంక్రాంతి సందర్భంగా మన హీరోస్, తెలుగు హీరోస్ అందరూ గాలిపటాలు ఎగిరేస్తున్నారు. ఎట్లా ఎగిరేస్తున్నారు చూద్దాం. ఫస్ట్ చిరంజీవి గారు. మరి గాలిపటాలు, నా గాలిపటం చూడండి ఎంత స్టైల్ గా ఎగురుతుందో. ఆ స్టైల్ చూడండి. అసలుకి గాలిపటం అంటే నేను ఎగిరేసే గాలిపటం అట్లానే ఎగరాలి గాలిపటాలు. మరి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ బాబు గాలిపటం ఎట్లా ఎగురుతుందో అడుగుదాం. కళ్యాణ్ బాబు, నీ గాలిపటం ఎట్లా ఎగురుతుందో చెప్పు. నా గాలిపటం చాలా బాగా ఎగురుతుంది అన్నయ్య, చూడండి, మీరు కూడా చూడొచ్చు. ఎటువంటి అసలుకి డ్యామేజ్ లేకుండా ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఇలానే నేను ఆ గాలిపటాన్ని మేఘాల్లోకి తీసుకెళ్తా. ఇంకా సాధ్యమైతే అసలుకి మొత్తం చివరి దాకా ఎంత వరకు తీసుకెళ్ళొచ్చో అంతవరకు తీసుకెళ్తా. మరి నాగార్జున గారు, మీ గాలిపటం ఎట్లా గుర్తుందండి? వాసివాడి తోసదయ్యా, నా గాలిపటం చూస్తుంటే అసలు కాపాడట్లా. ఎందుకు కాపాడట్లేదు అంటే అది పల్టీలు కొట్టి 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 కిందకి పైకి తిరుగుతూ ఉన్నది. అసలు చూస్తుంటేనే కాపాడట్లేదు. మరి మన వైఎస్ జగన్ గారి గాలిపటం ఎట్లా కొడుతుందో చూద్దాం. అన్నా, గాలిపటం కనపడుతుందా అన్నా? కనపడట్లా. అవ్వా, గాలిపటం కనపడుతున్నావా? కనపడట్లా. ఎందుకు కనపడట్లేదు అంటే అదిగో అంత దూరం వెళ్ళింది. ఎక్కడుందమ్మా చిటి తల్లి? అంత దూరం కనపడుతుందా? ఎవరికి కనపడట్లా. రావు రమేష్ గారు, మీ గాలిపటం ఎట్లా కొడుతుంది? ఇదిగో, గాలిపటాలు కొంటారు కానీ కొనంగానే ఆకాశంలోకి వదిలేస్తారు. అలా వదలకుండా దాని కింద కాసేపు తిప్పి ఎగురుతుందో లేదో దాని వాటం చూసి అప్పుడు వదలాలి. మరి మన రామ్ గోపాల్ వర్మ ఎట్లా ఎగిరేస్తున్నాడో చూద్దాం. రామ్ గోపాల్ వర్మ ఎట్లా ఎగిరేస్తున్నావయ్యా? గాలిపటం అందరిలా కాకుండా నా గాలిపటానికి కొన్ని మరమ్మతులు చేశా. ఏం చేశానంటే ఏం పీకేశా? తోక పీకేశా. ఆ తోక పీకేసి గాల్లోకి వదిలేస్తా. అందరికంటే హైట్ ఎగురుతుంది. మళ్ళీ అదే కాకుండా అందరికి ఒక గమనిక, గాలిపటాలు ఎగిరేసాం, అందరూ జాగ్రత్తగా ఉండండి. నా దారంతో అందరి దారాలు తెంచేస్తా. అరే, నాకు అలాంటివి చాలా ఇష్టం. ఏటే తెంచేస్తావు? తెంచేస్తే సాటిస్ఫై ఎదురు చేస్తావే, అందరూ ఎగరాలి కదా. ఇలా ఉంటుంది. నెక్స్ట్ సంక్రాంతి పండుగ కాబట్టి ప్రకాష్ రాజ్ బొమ్మరిల్లు మూవీ నుంచి క్లైమాక్స్ సీన్ ప్రకాష్ రాజ్ గారు అండ్ సిద్ధార్థ్ వీళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంటుందో చర్చ చూద్దాం. అందరికి నమస్తే అండి. సంక్రాంతి కదా, అందరికి శుభాకాంక్షలు. మా అబ్బాయి సిద్ధు ఉంటాడు, చెట్టు పిల్లడు. ఆ అబ్బాయికి భోగి పళ్ళు పోయాలి, భోగి పళ్ళు పోసేస్తా.
రే సిద్ధు రా రైటు రా. ఓకే ప్రతీక్ సారీ గీతాకృష్ణ వాయిస్ రావట్లేదు అండ్ టైం కూడా దగ్గర పడింది కాబట్టి అండ్ నెక్స్ట్ కంటెస్ట్ యా ఓకే నెక్స్ట్ కంటెస్టెంట్ అండ్ నెంబర్ 16 ఈశ్వరరావు శ్రీకాకుళం. ఈశ్వరరావు గారు ఉన్నారా? ఈశ్వరరావు గారు అన్మ్యూట్ చేయండి. సనేశ్వరరావు గారు మీరు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. పక్కన మైక్ సింబల్ ఉంటుంది, మైక్ సింబల్. యా ఓకే ఫైన్. సార్ ఆర్ యు ఆడిబుల్ టు మై వాయిస్? యా వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ సార్ చెప్పండి సార్. ఎక్కడి నుంచి? సార్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం నుండి సార్. ఓకే ఓకే. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఇంట్రడక్షన్ ఈ విధంగా తెలుసుకున్నాం. అంటే ఈ పండక్కి ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు కొంటారు కాబట్టి కొత్త బట్టలు కొనడానికి ఒక షాప్కి వెళ్తే అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ షాప్ లో ఓనర్ గా ఉంటారు. ఆయన అమ్మేటప్పుడు ఆర్టిస్టులే కొనేటప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఏ విధంగా ఉండదో ఒకటి చెప్పేద్దాం. అందరికి నమస్కారం. ఈరోజు చూస్తే బట్టల షాపులో బట్టల వ్యాపారాలు కూర్చున్నా. బట్టల షాపులో హోల్సేల్ ధరలకే లభించు. ఒక డ్రెస్ కొడితే ఇంకో డ్రెస్ ఫ్రీ. ఎవరు వస్తారు? రెడ్డి మరి రెడ్డి, రెడ్డి బాబు రెడ్డి రాస్క అనగానే మొదటిగా ప్రకాశ్ రాజు గారు వెళ్తారు. గారు ఒక పంజాబీ డ్రెస్ ఉంటే పంజాబీ డ్రెస్ ఇక్కడ ఎలా దొరుకుతుంది? పంజాబ్ లో దొరుకుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా దొరుకుతుంది చెప్పండి ప్రకాశ్ రాజు గారు. ఏమండి పంచులు కాదండి, ముందు పని చేయండి. పని చేస్తే బాగుంటుంది, డబ్బులు వస్తాయా? వచ్చారు పెద్ద మనిషి వచ్చారు చెప్పడానికి. మాకు తెలిసి రావాలి పోపో తెల్లారెట్టికి ఇలాంటి బేరం దొరికింది రాస్క అనగానే ఆయన వెళ్ళిపోయి బాలకృష్ణ గారు వస్తారు. బాబాయ్ చాలా చాలా బాగుంది ఈరోజు. నాకు ఒక మంచి డ్రెస్ చూపించు బాబాయ్. అంటే మనం డ్రెస్ వస్తే అదిరిపోవాలి. తెలుసురా బాబు, ఆదర్శపడకు. నీ వాయిస్ అంటే అందరికి ఇష్టం, నీ సినిమాలు అంటే అందరికి ఇష్టం, నువ్వు వేసే డ్రెస్సులు అంటే అందరికి ఇష్టం. కార్లు పైకి ఎగరేస్తుంటే రాస్క చాలా టాలెంట్ ఉంది. ఈ బట్టల షాప్లో అదే డీకేదయ్యా. నీకు బట్టలు ఇస్తే ఇక స్టేజ్ మీద వేస్తా కదా బాబా. ఇక పెగ్గల బాబాయ్ నీకోసం ఆ పాట పాడినా. అరే మామ బెలమెలు గడిచే గ్లాసు, అందులో 50 ml వేస్తే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే మామ ఎగు పెగ్గుల, మామ ఎగు పెగ్గుల, నీకంటి చూపుల్లో చేసావే, నలున దాచావే. అది అది అంటే ఇది బాబాయ్ నువ్వు దేనికి వచ్చావు, ఏం చేస్తున్నావు? బట్టల కొనడానికి వచ్చి ప్రోగ్రామ్ చేస్తావు, గుర్తొస్తుంది దానికి. బాబాయ్ థ్యాంక్ యూ. మంచి డ్రెస్ చూశాను, కొనుక్కొని వెళ్ళిపోతానులే. థ్యాంక్ యూ, ధన్యవాదం. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు బట్టలు కొనడానికి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు. బెదిరిపోవాలి, వేస్తే బెదిరిపోవాలా? శిష్య నీకు బడ్జెట్ డ్రెస్ సెట్ ఇవన్నీ నీకోసం, నువ్వు వేస్తే ఆ నేపి వరకు నాకు తెలుసు. అంత గురువు గారు అలాగా చిరంజీవిగా మీ డ్రెస్ వేసి డ్యాన్స్ స్టెప్పులు వేస్తుంటే మాకు ఏ విధంగా ఉంటుందో తెలుసా? మా నరాలన్నీ ఉరికిపోతాయి సార్. గురుగారు మీతో పోల్చుకుంటే ఒక లెక్క, మీరు ఆ రోజుల్లో స్టెప్పులు వేస్తే మీరు వేసే స్టెప్పులు నయాగరా ఫాల్స్ నుండి నైలు నది వరకు ఎన్ని వంకలు ఉన్నాయో అన్ని వంకలు మెరుగులు తిప్పి వేస్తుంటారు. అది చూస్తే మాకు థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆప్యాయతలు అనురాగి ఇలానే ఉంటారు. అది మనం చేయవలసిన కార్యక్రమం పెట్టి మీరు చేస్తున్నదేంటి? మన ఫ్యాట్లు సట్లు కొనడానికి వచ్చి పెట్టుకుంటాం. అదేనండి ఇండస్ట్రీ వాళ్ళతో బాగా. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మంచి డ్రెస్ కొనుక్కొని నేను ఇంటికి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదే కార్యక్రమానికి జగన్ గారు వచ్చారంటే ఏ విధంగా ఉంటుంది? అఖిలేని నాగేశ్వరరావు గారు ఒక మంచి సొక్కా ఉంటే చూపించండి. నాకైతే కరెక్ట్ గా ఫిట్ గా పట్టాలి. జగన్ గారు మీరు అనుకుంటున్నా మీకు ఫిట్ గా పట్టారు, మీరేమైనా కుట్టించారు? అది అలానే అలాగే చెప్పండి. ఈ రాష్ట్ర సీఎంకి ప్రతి ఒక్క అక్కమ్మ, ప్రతి ఒక్క చెల్లమ్మ ఆశీస్సులు ఉండాలంటే మనం వేసే బట్టలు కానివ్వండి, మనం నడిచే నడవడిక కానివ్వండి అనిగా సరిగ్గా ఉండాలని చెప్తా ఉన్నాను గట్టిగా. బాయ్ బాయ్ తాత, బాయ్ బాయ్ చెల్లమ్మ, బాయ్ బాయ్ అక్కమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేయాలంటే చాలా ఉంది కానీ మీరు కాబట్టి మనం చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ కంటెస్టెంట్ దుర్గా ప్రసాద్ కాకినాడ. సో ఆయన గ్రూప్ లో చూసాను, ఎక్కడ కనబడలేదు. అండ్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారా? దుర్గా ప్రసాద్ గారు లేరండి, కంటిన్యూ చేయండి. యా ఓకే. అండ్ వన్ మోర్ ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ప్రాపర్ గా సిగ్నల్ వచ్చిందని చెప్పేసి మన పాప అడుగుతుంది, మరి అవకాశం ఇవ్వమంటారా జడ్జెస్? అంజన్ సార్. ఎవరు? భవానీ ప్రియ. మన యా భవానీ ప్రియ. ఓకే కంటిన్యూ చేయండి. ఓకే భవానీ ప్రియ, లెట్స్ స్టార్టింగ్. ఇది ఆల్రెడీ మీరు సగం చేశారు కదా, సో కొద్దిగా కంటిన్యూ చేయండి. అండ్ మన యా ఓకే మాట్లాడండి ఒకసారి. ఓకే సార్. ఆడిబుల్ ఉందా ఇప్పుడు? ఓకే ఓకే ఆడిబుల్ సార్. ఓకే audible. Okay, siren sound. Audible unda sir? Sir? Yeah. Audible yeah, sir? okay, in yeah, okay. Okay. Indian British conversation. Hey, ఈరోజు సంక్రాంతి పండుగ కదా, ఆనందంగా చెప్పుకోవాలి. What is Sankranti? There is no celebrations. We are going to occupy this land. ఒరే ఇంగ్లీష్ పీస్ ఏంద్రా ఎక్కడికి వచ్చాడు? ఒరే దుబ్బమ్మలు పెట్టండి తొందరగా. ఇది మా రాదరా, మీరెందుకు రా? ఇది మనం మీ అయ్యా సొమ్మా. వెళ్ళండి. We'll see you in next time. మిస్ సంగతి నెక్స్ట్ టైం చూస్తాం. పోలి రా, మీరు గొప్పమ్మలు పెట్టుకోమని పోన్లే. Nightingale. Sparrow. ఓకే భవానీ ప్రియ, ఇవి ఆల్రెడీ వినేశారు స్టార్టింగ్ నుంచి. అండ్ ఎన్ని కూడా చాలా చక్కగా ఇచ్చారు కాబట్టి సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ షో మీకు జడ్జెస్ మీ అభిప్రాయాలు చెప్పండి.
అంజన్ కుమార్ సార్, లక్ష్మీపతి గారు, మీరిద్దరు. సో వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ మన రామకృష్ణ తర్వాత దుర్గా ప్రసాద్ ఇద్దరు డ్రాప్ అయ్యారు. ఓకే ఓకే, నా దగ్గర ఉన్నటువంటి అంటే నెంబరింగ్ ప్రకారం మాట్లాడొచ్చా నేను? అండ్ ప్రతీక్ గారు బయట ఉన్నారంట. అండ్ బాబు బంగారం గారు ఇంకొకరు రిక్వెస్ట్ పంపించారంట జూమ్ యాప్ లో, ఒకసారి చూసి అలో చేయండి గ్రూప్ లోకి. మనకి ఆల్రెడీ ఇంకొక 10 minutes ఉంది, మళ్ళీ లింక్ పంపిస్తాను, మరి ఫ్రెష్ గా వచ్చేసేయండి. ఓకేనా? ఇంకా అంటే నెక్స్ట్ లింక్ కూడా అవకాశం లేదు కదా, అదే ఆర్టిస్ట్ అందరి పర్ఫార్మెన్స్ అయిపోయింది. సో జడ్జెస్ మాటలు వినేసిన తర్వాత 10 minutes లో పూర్తి అయిపోయింది అనుకుంటే ఓకే. ఓకే, నేను 2 minutes మాట్లాడతాను. ఓకే, అందరికి ప్రతి ఒక్కరికి మిమిక్రీ కళాకారులందరికీ చాలా గ్రేట్ ఈవినింగ్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా జల్సా జానీ అండ్ బాబు బంగారం గారు కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా లక్ష్మీపతి బ్రదర్ మిమిక్రీ మావ కన్వీనర్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కార్యక్రమం మా అంజన్ కల్చరల్ అకాడమీ వరంగల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వండర్ఫుల్. ఈ రోజు నిజంగా ప్రతి ఒక్కరి ఆన్సర్ భాష నుంచి మొదలుకుంటే చివరికి ఈశ్వర్రావు గారు మళ్ళీ భవానీ ప్రియ వరకు సుమారు నా దగ్గర ఉన్న నెంబరింగ్ ప్రకారం ఒక 13 మంది కంటెస్టెంట్స్ దీంట్లో చాలా వండర్ఫుల్ గా మిమిక్రీ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది. 13-14 మంది. అందులో నేను కొత్తగా చూసింది ఏంటంటే బీట్ బాక్స్ అనేటువంటిది ఒక 3 లేదా 4 బీట్ బాక్స్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరు ఒక్కొక్క కొత్త వాయిస్, ఒక మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వాయిస్ కానీ, లేదంటే తర్వాత వైఎస్ జగన్ గారి వాయిస్ ని ఎక్స్ప్రెషన్స్ తోటి పోస్చర్ అండ్ గెస్చర్ చాలా బాగుంది. తర్వాత లేడీ వాయిసెస్ జానకమ్మ లాగా కానీ, లేదంటే మంచి బీట్ బాక్స్ లో డిఫరెంట్ వాయిసెస్ కానీ, తర్వాత ఆర్సీఎం రాజు లాంటి సంక్రాంతి శుభాకాంక్షలు అట్లాంటివి కానీ, తర్వాత సమంత వాయిస్ దర్శన్ అట్లాంటి డిఫరెంట్ తను పాట పాడితే ఎట్లా ఉంటుంది తను కానీ, తర్వాత దీక్షిత్ చేసిన ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క వాయిస్ నాకు బాగా నచ్చింది. అన్సర్ భాష, విజయ్ దేవరకొండ లాంటి, రాణా ప్రతాప్ సంక్రాంతి, తర్వాత నాగిని మ్యూజిక్, తర్వాత పృథ్వీ తను చేసినటువంటి పవన్ కళ్యాణ్ వాయిస్ కానీ, అయ్యప్ప గారు చేసినటువంటి ఫిమేల్ వాయిస్ అద్భుతంగా, జగదీష్ గారిది కరోనా గురించి చెప్పినటువంటి కల్లు చిదంబరం, శివచారి గారి హృదయం వెనుక ఎక్కడ ఉంది, హృదయం ఎక్కడ ఉన్నది అని కానీ, మనీషా పర్ఫార్మెన్స్ కూడా చాలా ఆసం, చాలా బాగుంది. దర్శన్ సమంత వాయిస్ అయితే ఎక్సలెంట్. కర్ణాటక బంతల పాట బాస్ లో ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. భవానీ ప్రియ కూడా చాలా, రమ్యకృష్ణ, బిగ్ బాస్ లో ఉన్నటువంటి సైరన్, తర్వాత డోరేమన్ వాయిస్ కానీ, ప్రతీక్, హనుమంతరావు గారు, గీతా కృష్ణ, చాలా గీతా కృష్ణ వాయిస్ చాలా బాగున్నాయి. ఈశ్వర్రావు గారు ఎక్స్ప్రెషన్ తోటి, నాగేశ్వరరావు గారు, బాలయ్య బాబు, చిరంజీవి. సో ఒక్కొక్కరికి నేను ఎంత చెప్పినా చాలా తక్కువే. అండ్ గ్రేట్ ఈవినింగ్. అండ్ మీకు ప్రతి ఒక్కరికి మన ఇంకా స్పాన్సర్స్ తోటి ఒక మంచి కప్ కానీ ఇట్లాంటి గిఫ్ట్లు ఉన్నాయి, సర్టిఫికేట్ ఉంది. అందుకే పార్టిసిపేట్ కండి. ఎప్పుడు పార్టిసిపేట్ కావాలి అని అనుకోవాలి తప్పితే పార్టిసిపేట్ అయితే నాకేమొస్తుంది, ఎవరేమని అనుకుంటారు అని చెప్పి పెట్టి పరిస్థితిలో కావద్దు. నేను కూడా సుమారు ఒక 10-15 years నుంచి ఇట్లా పార్టిసిపేట్ అవుతూ కొన్ని ఫస్ట్ ప్రైజ్లు కొట్టడం కానీ అట్లా వస్తున్నటువంటి దశ లోపల ఈ కొంచెం మిమిక్రీ నేను నేర్చుకున్నాను. గురువు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు మనందరికి మిమిక్రీ దేవుడు. సో నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఒక వాయిస్ రాకపోతే ఆ వాయిస్ ని రాసుకొని ప్రాక్టీస్ చేయండి. యూట్యూబ్ లో మనకి వాయిస్ పలానని కొడితే ఇంకొకటి ఆ వాయిస్ కి దగ్గర వచ్చే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకొక పక్క ఆర్టిస్ట్ ని మాత్రం దయచేసి ఈ వాయిస్ బాగుంది అన్నప్పుడు బాగుంది అనే విధంగా గురువు గారు ఒక మాట చెప్పారు, మిమిక్రీ స్ప్రెడ్స్ లైక్ ఫైర్ నాయన. అది ఒక నిప్పు రవ్వలాగా వ్యాప్తి చెందాలి, కానీ పక్కన్న ఆర్టిస్ట్ బాగాలేదని చెప్పి ఆయనను గొడవ పెట్టుకోవడం, తనతో ఆర్టిస్ట్ తోటి పక్కన ఉన్నటువంటి కళాకారు నీకేం రాదు నాకే ఎక్కువ వచ్చు అని చెప్పి ఒక ఈగో ఫీలింగ్స్ కూడా ఉండకుండా మనకు మనం బాగా కష్టపడదాం, మిమిక్రీని ఇంకా ఎక్కువ డెవలప్ చేద్దాం. అది తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ పరంగా కూడా మిమిక్రీ అంటే జై నేరెళ్ళ వేణుమాధవ్, జై మిమిక్రీ అని ప్రతి ఒక్కరం కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు చేద్దాం. మా అంజన్ కల్చరల్ అకాడమీకి ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి లవ్ యూ, థ్యాంక్స్ అలాట్ అందరికి. అండ్ 2021 మిమిక్రీ కాంపిటీషన్ విజేతలకు ప్రతి ఒక్కరికి మావ చిత్తూరు కన్వీనర్ లక్ష్మీపతి, నిజామాబాద్ దీక్షిత్, జల్సా జానీ, ఆర్జే బాబు బంగారం, ఒక్కరేమిటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మిమిక్రీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఫ్రమ్ మిమిక్రీ అంజన్ కుమార్. థ్యాంక్స్ a lot. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మీపతి గారు అండ్ మీ మాట. సో ప్రతి ఒక్క కళాకారులకి ధన్యవాదాలండి. అసలు నిజంగా నేను కళలో కూడా అనుకోవట్లేదు, ప్రతి ఒక్క కళాకారులు వచ్చి ఇంత కాంపిటీషన్ ఇంత సక్సెస్ చేస్తారు, ఇంతమంది అసలు పాల్గొంటారని నేనైతే ఊహించలేదు. ఎనీవే, మిమిక్రీ పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారి యొక్క ఆశయాల ప్రకారం మన కాంపిటీషన్ కూడా చాలా చక్కగా జరిగింది. అయితే నేను అనుకున్న దాని ప్రకారం ఎవరు ఎంతమంది అసలు నాకైతే చాలా షాక్ అవుతున్నా అండి. తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఉంటే, తెలియని వాళ్ళు కొత్తగా నాకు తెలియని వాళ్ళు పరిచయం కాని వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళు అసలు ఎంత అద్భుతంగా చేస్తుంటే ఎలా నేర్చుకున్నారు ఏంటి, అసలు మిమిక్రీ అంటే నిజంగా ఎవరిని ఇన్స్పైర్ అయి నేర్చుకున్నారు అని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరినైనా ఇన్స్పైర్ అవ్వండి. ఫస్ట్ ఎంతమంది ఇన్స్పైర్ అయినా, ఎంతమంది ఎలా చేసినా కూడా అంతా మన మిమిక్రీనే, అంతా మన డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారి గురువు గారు. సో చేశారు కానీ బట్ ఎవరు మిస్టేక్ చేయలేదండి. ఎవరిని మనం అనుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరు కించపరిచే విధంగా అయితే ఎవరు చేయలేదు. సో అది ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎవరు కించపరిచే విధంగా చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే మాక్సిమం వాళ్ళలో ఒక 70% ఆర్టిస్టులు అందరూ కూడా, కళాకారులు అందరూ కూడా ఫస్ట్ టైం పార్టిసిపేషన్ చేస్తున్నాం అనుకుంటున్నాం, ఫస్ట్ టైం పాల్గొంటున్నాం అనుకుంటున్నాం. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అయితే మన అన్సార్ కర్నూలు నుంచి అయితే ఏముంది, చాలా చక్కగా చేశాడు. ఇంకా రాణా ప్రతాప్ బీట్ బాక్సింగ్ చాలా చక్కగా, అసలు కష్టం బీట్ బాక్సింగ్ చేయాలంటే కష్టం, ప్రాక్టీస్ చేయాలని మీకు తెలుసా ఎంత కష్టం అంటే, చాలా చక్కగా చేశాడు. ఇంకా మన జగదీష్ అయితే ఏంది, విజయనగరం నుంచి చాలా అద్భుతంగా చేశాడు. బాలయ్య బాబు డైలాగ్ కానీ, అల్లు చిదంబరం వాయిస్ చాలా చక్కగా చేశాడు. ఇంకా మన మనీషా చిన్న పాప, అసలు నాకైతే ఇంకా అసలు తట్టుకోలేకపోయినామండి. ఆ మనీషా చిన్న పాప అసలు ఇంత టాలెంట్ పెట్టుకొని అసలు మైండ్ బ్లోయింగ్, సూపర్ సూపర్ మన చాలా అద్భుతంగా చెప్పావు డైలాగు, చాలా బాగుంది. మన దీక్షిత్ అయితే ఏంది, మంచి మంచి వాయిస్, రేర్ వాయిస్ చేశాడు దీక్షిత్. అదే విధంగా భవానీ ప్రియ మంచి వేరియేషన్స్, తెలుగు అమ్మాయి బ్రిటిష్ అమ్మాయిల మధ్య వేరియేషన్, మంచి మంచి సౌండ్స్ రెండు కవర్ చేసుకుంటూ వచ్చింది. సూపర్ సూపర్. మన గీతా కృష్ణ గారు ఒంగోలు నుంచి అనుకుంటా, సూపర్ 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 తమ్ముడు, చాలా బాగా చేశావు. అసలు నీ మేనరిజం కానీ, పర్ఫెక్షన్ ఆఫ్ వాయిస్ అయితే ఏంది చాలా బాగుంది, సూపర్ గ్రేట్, చాలా బాగా చేశారు. ఇంకా మన ఇంకెవరున్నారు, ఈశ్వరరావు గారు అయితేనేంది, అదే విధంగా ప్రతీక్, శివరోహిత్ అయితే ఈరోజు చేయలేదు అనుకుంటాం. ఓకే, అండ్ పృథ్వీ ఉన్నారు. మన అయ్యప్ప గారు ఏదో ఒక ఆపదలో ఉండి బ్లడ్ డొనేషన్ చేస్తూ అసలు మిమిక్రీ, నాకు చెప్పాలంటే ఇంకా గురువు గారు ఉన్నటువంటి అభిమానం, మిమిక్రీ ప్రాణం ఇచ్చే వాళ్ళు అయ్యప్ప అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, అంత రిస్క్ లో ఉన్నా కూడా ఒక పెట్రోల్ బంక్ లో కూర్చొని చేస్తున్నాడంటే అసలు నిజంగా జై మిమిక్రీ, నో వర్డ్స్. ఒక పెట్రోల్ బంక్ లో కూర్చొని అసలు మిమిక్రీ చేయాలి అని ఒక తప్పని ఉంది అంటే థ్యాంక్ యూ, సూపర్ సూపర్ బ్రదర్. ఇంకా రాకేష్ అయితే ఏంది, చాలా చక్కగా చేశాడు, సూపర్, థ్యాంక్ యూ ఎనీవే. అండ్ స్పెషల్ గా మన స్పాన్సర్ చేస్తున్నటువంటి అంజన్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు మిమిక్రీ అంజన్ కుమార్ గారికి, అండ్ అలాగే మన లక్ష్మీపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మన లైవ్ ని దీనిలో మన పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ముగ్గురు ఎన్నుకోవడం జరుగుతుంది అన్నాం కదా. సో ఎవరు ఎన్నుకున్నారు, ఎవరు విజేత అనేది రేపు మార్నింగ్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. దానికి తోడు ఈ ముగ్గురు కాక మినహా ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో సో వారికి అల్మదన కస్టమైడ్ గిఫ్ట్ ఆర్టికల్స్ వారి తరఫు నుంచి కూడా కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశం కల్పించినటువంటి లక్ష్మీపతి గారికి అండ్ అలాగే అంజన్ కుమార్ గారికి, నాతోటి బాగా వర్క్ చేసినటువంటి దీక్షిత్ గారికి, అలాగే సాంఘిక సహకారం అందించినటువంటి బాబు బంగారం గారికి, సో స్టూడియో స్పాన్సర్ అయినటువంటి లక్ష్మణ్ గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ బీ సేఫ్ టు హోమ్. థ్యాంక్ యూ జానీ గారు. సో బాబు బంగారమన్న గారు, జానీ గారు, సో ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టి సో మిమిక్రీ కళ కోసం ఇంత లైవ్ కండక్ట్ చేసి స్పాన్సర్ గా మంచి టెక్నికల్ గా అయితే చాలా అంటే చాలా రన్ చేసుకొస్తున్నారు. సో థ్యాంక్ యూ. అలాగే మన వంశీకృష్ణ గారు, హాయ్ బ్రదర్. హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఇవాళ మిస్ అయ్యానని కొంచెం ఫీల్ అయ్యాను, కానీ ఇవాళ అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ గెలవడం జరిగింది. సాంగ్ షూటింగ్ జరిగింది. సో
ఓకే, మనకి సమయం కూడా అయిపోయి వచ్చింది. లాస్ట్ వాళ్ళు మీరు అందరికి ఓకే శేఖర్ మాస్టర్ గారు విషయం చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. ఈ రోజు చూసినట్టయితే అది మనకు విజయవాడలో కూడా చాలా చాలా షూటింగ్ జరుగుతుంది. ఇవాళ కంపోజ్ చేశాను. అండ్ అందరికి కూడా మన మిమిక్రీ ఫ్యామిలీ అందరికి